అనితా వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో మరో కీలక ప్రక్రియ పూర్తయింది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మందికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాఖలను కేటాయించారు. అయితే పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వంగలపూడి అనితకు హోంశాఖ కేటాయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు జగన్ తమ హయాంలో మహిళలకే హోంశాఖ కేటాయించగా, అదే బాటలో చంద్రబాబు కూడా మహిళకే హోంశాఖ కేటాయించడం విశేషం. ప్రస్తుత కేబినెట్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ ఆమెను ఏరి కోరి మంత్రివర్గంలోకి తీసుకున్న చంద్రబాబు ఏకంగా హోంశాఖ అప్పగించడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఉపాధ్యాయురాలి వృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వంగలపూడి అనిత 2014లో నవ్యాంధ్రలో జరిగిన తొలి ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే 2019లో అధిష్టానం ఆమెను కొవ్వూరు నుంచి బరిలోకి దించగా ఓటమి పాలయ్యారు. పార్టీకి విధేయురాలుగా ముద్రపడిన ఆమె తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగాను పనిచేసి వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ మద్దతుదారుల నుంచి విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. కొందరైతే ఆమె వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. అయితే వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్న అనిత తాజా ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి పోటీ చేశారు. అధిష్టానం తనకు టికెట్ కేటాయించిన వెంటనే జనసేన, బీజేపీ క్యాడర్ను కలుపుకొని ప్రచారాన్ని హోరెత్తించారు. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి కంబాల జోగులుపై ఏకంగా 43,727 ఓట్ల తేడాతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఆమె విధేయతను గుర్తించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గంలో ఆమెకు స్థానం కల్పించడంతో పాటు హోంశాఖ కేటాయించారు. తనకు హోంశాఖ కేటాయించడంపై వంగలపూడి అనిత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. నాపై అపార నమ్మకంతో నన్ను హోమ్ మినిస్టర్గా నియమించి నాకు అత్యున్నత బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. వారు అప్పగించిన బాధ్యతలను దైవ కార్యంగా భావించి అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించి వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు.